జియో యూజర్స్ అందరికీ గుడ్ న్యూసేనా అంటే మళ్ళీ వాళ్ళు రీఛార్జ్ ప్లాన్స్ పెంచేస్తారుగా. సో ఇంతకుముందే ముఖేష్ అంబానీ అనౌన్స్ చేసిండ్రు, అంటే ఇది ఆగస్టు 29న రికార్డ్ చేస్తున్న ఈ వీడియో. సో రిలయన్స్కి సంబంధించి 47th యాన్యువల్ జనరల్ మీటింగ్లో ముఖేష్ అంబానీ అనౌన్స్ చేసిండ్రు ఏంటంటే జియో యూజర్స్ అందరికీ ఫ్రీగా 100 GB క్లౌడ్ స్టోరేజ్ని ప్రొవైడ్ చేస్తున్నా ఇప్పటి నుంచి అని చెప్పిండ్రు. సో అది కూడా దివాళీ నుంచి అయితే స్టార్ట్ అవుతుందంట. సో అసలు ఏంటి మరి దీని కథ, అసలు ఈ క్లౌడ్ స్టోరేజ్ ఏంటి, అది కూడా 100 GB ఫ్రీగా అంటే మరి లైఫ్ టైం ఫ్రీగానే ఇస్తారా లేదంటే మళ్ళీ ఏమైనా రేట్లు పెంచుతారా? సో దీనికి సంబంధించి డైరెక్ట్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయి మాట్లాడుకుందాం. అండ్ అంతకంటే ముందు మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎలా గ్రో అవ్వాలి, రీల్స్ ఎట్లా వైరల్ అవ్వాలి అనే దానికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ మీ ఫర్ యాప్ త్రూ కాల్ చేయండి. దానికి సంబంధించిన వీడియో కూడా నేను ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను. అండ్ అంతకంటే ముందు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోతే నిజంగానే ముఖేష్ అంబానీ ఇంతకు ముందే అనౌన్స్ చేసిండ్రు జియో యూజర్స్ అందరికీ ఫస్ట్ అయితే జియో AI క్లౌడ్ వెల్కమ్ ఆఫర్ అనే పేరుతోటి ఫ్రీగా మేము 100 GB క్లౌడ్ స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్పిండ్రు. అసలు ఈ క్లౌడ్ స్టోరేజ్ ఏంటి మనకి చాలా మందికి తెలిసే ఉండొచ్చు. అంటే మన డివైస్ అంటే మన మొబైల్ స్టోరేజ్ పెరిగిపోవడం కానీ లేదంటే మనం వాడే ల్యాప్టాప్ స్టోరేజ్ పెరిగిపోవడం, దాంట్లో మనకి ఇంపార్టెంట్ ఫైల్స్ ఉండడం, ఇట్లాంటిది ఏదైనా ఉంటే మనం క్లౌడ్ స్టోరేజ్లోనే అప్లోడ్ చేసి పెట్టుకుంటాం. సో అదేవిధంగా ముఖేష్ అంబానీ కూడా చెప్తున్నారు, మీరు మా క్లౌడ్ స్టోరేజ్లో ఇది చాలా సెక్యూర్డ్గా ఉంటుంది. సో మీరు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఆడియో ఫైల్స్ డాక్యుమెంట్స్ ఏదైనా డిజిటల్ కాంటెంట్ కానీ ఎనీ డేటా మీరు ఏదైనా మీరు దీంట్లో అప్లోడ్ చేసుకోవచ్చు. 100 GB వరకు ఫ్రీగా ఇస్తున్నాం మేము అని అయితే చెప్తున్నారు. గూగుల్ ప్రొవైడ్ చేసే వాటిలో చూసుకుంటే డ్రైవ్ ఉంది, గూగుల్ ఫొటోస్ కూడా ఉంది, అండ్ అలాగే మనకి డ్రాప్ బాక్స్ ఉంది, అండ్ క్లౌడ్ స్టోరేజ్ కూడా ఉంది, టెలిగ్రామ్ క్లౌడ్ స్టోరేజ్ కూడా ఉంది. సో ఈ విధంగా కొన్ని ఫ్రీగా ప్రొవైడ్ చేసే క్లౌడ్ స్టోరేజ్ అప్లికేషన్స్ కూడా ఉన్నాయి. సేమ్ ఇదే విధంగా ఇప్పటి నుంచి జియో కూడా ఈ క్లౌడ్ స్టోరేజ్ని ఇంట్రొడ్యూస్ చేస్తుంది. దాంట్లో భాగంగానే ఫస్ట్ వీళ్ళు ఫ్రీగా ఇచ్చేస్తారు కదా, వీళ్ళకి అలవాటు కదా ఫ్రీగా ఇచ్చేయడం, దాని తర్వాత మన సంగతి చూస్తారు వీళ్ళు. దాంట్లో భాగంగానే వీళ్ళు కూడా ఈ ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్ని ఒక 100 GB వరకు అయితే ఫ్రీగా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది దివాళీ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అండ్ దాని తర్వాత మనకి ఇంకా 100 GB కంటే ఎక్కువ కావాలి అని అనుకుంటే మనం పర్చేస్ చేయాల్సి ఉంటుంది డబ్బులు పెట్టి. ఇది అంటే మరి ఇది మొత్తం 100 GB వరకు అయితే మనకి ఇంకా ఫ్రీగానే నా బ్రో అని చెప్పేసి అంటే లైఫ్ టైం కాదు, వీళ్ళు ఎన్ని రోజులు ఫ్రీగా ఇస్తారో తెలియదు. దాని తర్వాత టారిఫ్ ప్లాన్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు, ఇంకా అప్పటి నుంచి ఉంటుంది అసలు సినిమా. అంటే వీళ్ళు అఫోర్డబుల్ ప్రైస్లోనే తీసుకొస్తామంటున్నారు. అందరూ అట్లనే చెప్తారు కదా బిజినెస్ చేసే వాళ్ళందరూ, నేను చాలా ఎక్కువ ప్రైస్కి ఇస్తా అని ఏ బిజినెస్ మ్యాన్ చెప్పాడు. సో కాబట్టి వీళ్ళు కూడా అఫోర్డబుల్ ప్రైస్లోనే దాని తర్వాత మీకు ఇది అందిస్తాం మేము అని చెప్పేసి అంటున్నారు. సో ఈ టారిఫ్ ప్లాన్స్ వన్స్ అనౌన్స్ చేసిండ్రు అనుకో, సో దాని తర్వాత నుంచి మనం ఈ 100 GBని కూడా డబ్బులు పెట్టే పర్చేస్ చేయాల్సి ఉంటుంది, సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మ్యాటరు. మరి ఇది బెటరేనా అని చెప్పేసి అంటే నేను అదే చెప్పినా కదా, ఫ్రీగా ఇచ్చినంత వరకు బెటరే. ఎందుకంటే స్టార్టింగ్ ప్రైస్ అయితే అఫోర్డబుల్గానే ఉండొచ్చు, బట్ దాని తర్వాత ఒక రేంజ్లో పెరిగిపోతాయి. మనకి జియో 2016లో ఫ్రీగానే ఇచ్చిండు కదా 4G అని, అంటే అట్లాంటి హై స్పీడ్ డేటాని మనం అంతకుముందు అసలు ఎక్స్పీరియన్స్ చేయలే. సో దాన్ని మనం ఫస్ట్ ఫ్రీగా అలవాటు చేసుకొని దానికి అడిక్ట్ అయిపోయినాం. దాని తర్వాత ఏం చేసిండు, సడన్గా టారిఫ్ ప్లాన్స్ పెంచేసిండు. దాన్ని ఇయర్ పెంచుకుంటూ ఇప్పుడు ఇంకా దాన్ని డైరెక్ట్ 57% దాకా కూడా పెంచేసిండు రీఛార్జ్ ప్లాన్స్. బట్ అయినా మనం ఏం చేస్తున్నాం, సచ్చినట్టు రీఛార్జ్ చేసుకుంటున్నాం. బికాస్ మనం దానికి అడిక్ట్ అయిపోయినాం, అలవాటు పడిపోయినాం ఆ స్పీడ్కి. సడన్గా స్పీడ్ తగ్గితే ఇంకా మనం సస్టైన్ చేయలేము దాన్ని. సేమ్ ఇది కూడా అంతే. ఫస్ట్ వీళ్ళు మనకి క్లౌడ్ స్టోరేజ్ ఏదైతుందో మన ఇంపార్టెంట్ డేటా మొత్తం దాంట్లో అప్లోడ్ చేసుకుంటూ ఉంటాం. బట్ దాని తర్వాత లేటర్ ఆన్ వీళ్ళు మనకి సింపుల్గా ఇంట్రడ్యూస్ చేస్తారు. ప్రైజెస్ అయితే స్టార్టింగ్లో బాగానే ఉంటాయి, బట్ దాని తర్వాత ఇంకొక 5 సంవత్సరాల తర్వాత మాట్లాడుకుందాం ఈ జియో క్లౌడ్ స్టోరేజ్ గురించి, అప్పుడు ఏ రేంజ్లో ఉంటుంది అనేది. సో ఇది విషయం. సో దీనికి వీళ్ళు ఏమంటున్నారు, దీన్ని జియో AI క్లౌడ్ వెల్కమ్ ఆఫర్ అంట. సో చెప్పిన కదా ఈ ఫ్రీ స్టోరేజ్ ఏదైతుందో ఇది మనకి దివాళీ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ జియో యూజర్స్ అందరికీ అయితే ఫ్రీగా ఇచ్చేస్తారు ఇది. అండ్ అలాగే ముఖేష్ అంబానీ ఇంకా మెన్షన్ చేసింది ఏంటంటే వరల్డ్ వైడ్గా మనం ఈ 8 yearsలో జియో అనేది వరల్డ్స్ లార్జెస్ట్ మొబైల్ డేటా కంపెనీ లాగా ఎమర్జ్ అయింది అనేది కూడా చెప్పిండు. మన ఇండియాలోనే 490 million సబ్స్క్రైబర్స్ ఉన్నారు వీళ్ళకి, తెలుసా జియో వాళ్ళకి. అంటే 49 కోట్ల మంది ఉన్నారు జియో యూజర్స్. అండ్ అలాగే డిజిటల్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ కూడా ఒక 3 crore పాపులేషన్ అయితే తీసుకుంటున్నారు మన ఇండియాలో. సో ఇదన్నట్టు జియో మనకి ఫ్రీగా ఇచ్చే 100 GB క్లౌడ్ స్టోరేజ్ గురించి. సో ఇప్పుడే ఇది బెస్టా వర్స్టా అనేది అయితే ఒక కంక్లూజన్కి రాలేము, ముందు చూద్దాం దీని సంగతి ఏంటి అనేది. సో దిస్ ఈస్ వీడియో అండి. సో వీడియోలో ఫస్ట్లీ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోకండి ప్లీజ్. అండ్ అలాగే టెక్నాలజీకి సంబంధించి కానీ ఎస్పెషల్లీ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎలా గ్రో అవ్వాలి, రీల్స్ ఎలా వైరల్ అవ్వాలి అనే దానికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ మీ ఫర్ యాప్ త్రూ కాల్ చేయండి. అండ్ అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ లేడీస్ అండ్ జెంట్స్ నన్ను కన్సిడర్ చేయండి, మన ఛానల్ మీకు చాలా యూజ్ అవుతుంది. సో జస్ట్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు, అదే మీరు నాకు ఇచ్చే పెద్ద సపోర్ట్. సో దిస్ ఈస్ ఆదర్శ్ కుమార్, లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బాయ్.